చాలా సంతోషంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. అందరికీ తెలుసు. పొద్దున్నే లేస్తాము, పూజలు చేసుకుంటాము. చాలా బావుంటది. అయితే కార్తీక పౌర్ణమి రోజు ఈ మధ్యలో అంతకుముందు అందరూ ఇళ్లలోనే దీపాలు వెలిగించుకునేవాళ్ళు. ఎక్కువ గుడికెళ్ళి తక్కువ పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ గుడికెళ్ళి దీపాలు వెలిగిస్తున్నారు. మంచి విషయమే. కానీ మనం ఎక్కడ దీపం పెడుతున్నామో అక్కడ మనం దీపం పెట్టినప్పుడు ఇంకా ఆ దీపం ఇంకెవరికైనా ఇబ్బందికరంగా ఉందా? ఏ ప్లేస్‌లో మనం దీపం పెడుతున్నాను అని మాత్రం ఆలోచించట్లేదు చాలామంది. 365 ఒత్తులు నేనైతే తులసి మొక్క దగ్గర నా ఇంట్లో తులసమ్మ దగ్గర 365 ఒత్తులు వెలిగించుకుంటాను. బయట గుడిలో 365 ఒత్తులు వెలిగించాను. ఇది చాలామంది నిన్న సాయంత్రం గుడికెళ్ళినప్పుడు 365 ఒత్తులు, మళ్ళీ ఇప్పుడు 720 అంటున్నారు కదా! 720 ఒత్తులు, 1000, 1,00,000 ఒత్తులు ఇవన్నీ గుళ్ళల్లో వెలిగిస్తున్నారనమాట. నార్మల్ దీపం పెడితే గుళ్ళల్లో ఏం కాదు, కానీ ఇన్నిన్ని ఒత్తులేసి దీపాలు గుళ్ళల్లో పెట్టడము, మళ్ళీ గుడి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళే దగ్గర మెట్లపైన ఇటువైపు అటువైపు పెట్టడము, చాలా పొగతో దేవాలయం అంతా చాలా పొగతో నిండిపోయిందనమాట. దేవాలయం అంతా ఒక్క రోజులో మసిబారిపోయింది మొత్తం. నిజం చెప్తున్నాను, దేవాలయం అంతా పొగతో నిండిపోయింది, మసిబారిపోయింది. చాలా డేంజర్‌గా ఎక్కడ చీర కొంగులు అంటుకుంటాయో ఎక్కడ ఇదని చాలా భయమేసింది. అయితే దేవాలయం దగ్గర పలానా చోట దీపాలు వెలిగించుకోండి అని చెప్పి ఒక ప్లేస్ కేటాయిస్తారు. ఒక చిన్న నేను వెళ్ళిన చోట కూడా అది చిన్న దేవాలయం, అంటే లోపల ఒక 10 మూర్తులు ఉంటారు. చిన్న చిన్న టెంపుల్స్‌గా ఉంటుందన్నమాట. లోపల పెద్ద హాల్ లాగా ఉంటుంది. లోపల టెంపుల్స్ ఉంటాయి. అయితే ఒక చోట పలానా చోట దీపాలు వెలిగించుకోమని చెప్పి దేవాలయం వారు ఒక చోటు కేటాయిస్తే అక్కడ అందరూ పెట్టుకుంటారు. ఆ చోటు పైన ఇలా టేబుల్ ఇలా గద్దెలాగా ఉంటుంది. అక్కడ వినాయకుడి విగ్రహం ఉంటుందన్నమాట. అయితే అక్కడ వెలిగించుకోమంటారు. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా అంటేనేమో దీపాలు వెలిగిస్తే కూడా అంటావా అమ్మా అంటారు. మన వాళ్ళు 365 ఒత్తులు వెలిగించేసి అది వెలగానే దండం పెట్టేసుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటారు. ఆ దీపం ఎట్లా వెలుగుతుంది? ఆ దీపం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అనేది ఏమీ చూడరు. అయితే ఇట్లా 325 ఒత్తులు వెలిగిస్తారు కదా! ఇక్కడే వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు ముందే 365 ఒత్తులు ఒక 5, 6 ఉన్నాయి లైన్‌గా. నేను ఫోటో యాడ్ చేస్తాను. ఒక 5, 6 లైన్‌గా పెట్టారనమాట. 720, 365 పెడితే ఆ ఒత్తు జ్వాల పెద్దగా అయిపోయి చిన్న దీపం అంటే చిన్నగా మండుతుంది కదా, వెలుగుతుంది. పెద్ద 365 ఒత్తులు అంటే ఎంత పెద్ద జ్వాల వస్తుంది, చాలా పెద్ద జ్వాల వచ్చేస్తుంది. ఆ జ్వాల దేవుడికి తగులుతుంది. వేడి తగలని కాదు, మంట తగులుతుంది దేవుడికి, వినాయకుడికి ఆ మంట అనేది తగులుతుందనమాట. ఎవరు అక్కడ అందరూ మళ్ళీ వెలిగిస్తున్నారు కానీ ఎవరేమనట్లేదు. దేవుడికి మంట తగులుతుంటే అంటే దేవుడు కదా అన్నీ భరించేసుకుంటాడు, ఏముందిలే దేవుడు కదా అని చెప్పి అనుకుంటారో ఏమో. కానీ జరపాలంటే వేడి తగులుతుంది. అప్పటికి ఒక దీపం జరిపి పక్కకు పెట్టాను నేను. మిగతా అన్నీ పెట్టలేకపోయినాను. 725 చాలా పెద్ద ఎత్తున అది పెద్ద మంట వచ్చేసి దేవుడికి